అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నిన్న స్థిరంగా ప్రవహించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద అంతకంతకు పెరుగుతూ కాటన్ బ్యారేజ్ వద్ద 12.1 అడుగులకు నీటి మట్టం చేరింది. సముద్రంలోకి సుమారు 10,30,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. భద్రాచలం నుంచి భారీ వరద ప్రవాహం దిగువకు తరలివస్తుంది. గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు. గోదావరిలో వరద పోటెత్తుతోంది. నిన్న తగ్గిన వరద స్థిరంగా ప్రవహించి మళ్లీ ఉధృతిగా మారింది. తీరమంతా కూడా ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సరార్దన్ కాటన్ బ్యారేజీ వద్ద 12.1 అడుగుల నీటి మట్టం ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 175 గేట్ల ద్వారా 10,20,000 క్యూసెక్కుల వరద నీరు దిగువ వదులుతున్నారు. ప్రస్తుతం మనం అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం ఉన్నాము. ఇక్కడ రైలు వంతెనల మధ్య గోదావరి ఒరవడి చూడవచ్చు. అత్యంత ప్రమాదకంగా హోరెత్తుతూ ప్రవాహం దిగువకు వడివడిగా సాగిపోతోంది. ఈ ప్రవాహం అంతా ఎగువ నుంచి భీకర వర్షాలు కుండపోత వానలతో గోదావరిలోకి వరద చేరటం, అదంతా కూడా దిగువకి తరలి వస్తుంది. భద్రాచలం వద్ద కూడా గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో ఈ సాయంత్రానికి మరింత వరద ధవళేశ్వరం ఆనకట్టకు తాకే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ వరద నీరంతా కూడా దిగువన కోనసీమలోకి వదులుతున్నారు. కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయలన్నీ కూడా వరద ఉధృతిలోనే ఉన్నాయి. ప్రమాదకరంగా మారింది. లంకలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. ప్రస్తుతం కనకాయలంక ఈ వరద సీజన్ లో 6వ నీట మునిగింది. అలాగే పీగనవరం మండలంలోని వివిధ లంకలన్నీ కూడా వరద నీరు చుట్టుముట్టడంతో లంకవాసులు నాటు పడవలతో పాటు వరద నీటిలోనే నడుస్తూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. అట్లాగే ఐనవిల్లి మండలం ఎదురుబీగం కాజువే వద్ద కూడా నీట మునగడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. అట్లాగే ముమ్మిడివారం నియోజకవర్గంలోని లంకా, తానే లంక, గురిజాప్ లంక తీరమంతా కూడా ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. వశిష్ట గోదావరి తీరం రాజోలు నియోజకవర్గంలో కూడా చాలా ఉధృతిగా మారింది. సకినేటిపల్లి, టేక్సెట్టివారిపాలెం, అలాగే వైనతేయ నదీ తీరం అంతా కూడా ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా మారింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం వద్ద అయితే 2 వారాల్లో గోదావరిలో స్నానానికి వచ్చిన భక్తులు 4 మునిగి చనిపోయారు. గత శనివారం కూడా 2 భవానీ భక్తులు మునిగి ఇక్కడ చనిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఎవరిని కూడా ఈ ఘాట్లలోకి అనుమతించడం లేదు. భక్తుల స్నానానికి పూర్తిగా నిషేధం విధించారు, నియంత్రించారు. పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. అట్లాగే రెవెన్యూ, నగరపాలక సంస్థ సిబ్బంది కూడా ఘాట్ల వద్ద పహరా కాస్తున్నారు. ఈ వరద ప్రవాహం సాయంత్రానికి గోదావరిలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.